హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే అయితే నేనైతే టెర్రస్ పైకి వచ్చాను. టెర్రస్ పైకి రాగానే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి ముందే బాలాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. పొద్దున్నే లేచి అక్కడ దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా ఇంటి వెనక సైడ్ అయితే శివాలయం ఉంది. పొద్దున్నే అక్కడైతే మంత్రాలు వినిపిస్తూనే ఉండే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా పచ్చని వాతావరణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది మనం వేసిన మొక్కలు మనమే ఇలా చూడడం చాలా హ్యాపీ. ఇదైతే కరివేపాకు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. చాలా బాగా పెరిగింది. వర్షాలు పడడం వల్ల చెట్లకి మొగ్గలు అయితే బాగా వచ్చాయి. ఆల్రెడీ 2-3 పూలు కూడా వచ్చాయి. ఇంకా మొగ్గలు కూడా బాగా వచ్చాయి. ఈ చెట్టు అయితే బిల్వ చెట్టు. డైలీ సోమవారం వచ్చింది అంటే శివునికి పెడతాము. ఇవి చూసారా, శంకుపూ చెట్లు చాలా అందంగా వచ్చాయి. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కలర్ అయితే కొంచెం తక్కువైంది. ఇప్పుడు వర్షం వస్తుంది కదా, కొంచెం కలర్ బాగా వస్తాయేమో. ఇంకా ఈ ఉన్న పువ్వులను అయితే కట్ చేసి తీసుకున్నాను. చాలా అందంగా ఉంటాయి. వీటిని అయితే శంకు పువ్వులు అంటారు. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కిందకైతే వెళ్ళిపోతాము. ఇంకా కిందకు వచ్చి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇలా డైలీ మనం క్లీన్ చేసి ముగ్గు పెట్టడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకి. డైలీ కాఫీ తాగుతున్నాం కదా, ఈరోజు కొంచెం వెరైటీగా ఉంటుంది అని పైనుంచే శంకు పూలు అయితే కోసుకొచ్చాను కదా, దాంతో ఒక టీ లాగా ప్రిపేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. దానికోసం ఒక గిన్నెలో వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం కోసుకొచ్చిన శంకు పూలని కూడా ఆ నీళ్ళలో వేసుకుని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకున్నామంటే చాలు. ఇప్పుడు దానిలో ఉన్న పూలను అయితే తీసేసుకొని వాటర్ని ఫిల్టర్ చేసుకొని కొంచెం చల్లార్చుకొని తాగితే చాలా బాగుంటుందంట. ఇది తాగడం వల్ల మంచి బెనిఫిట్ కూడా ఉంటుందంట. నాకైతే తెలీదు, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలు అయితే వేసాను. దాంట్లో పల్లీ చట్నీ కాకుండా ఇలా వంకాయ టమోటాలు వేసి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ చట్నీ అయితే మనకి రైస్లో కూడా వస్తుంది అని. ఇంకా కూరగాయ ముక్కలన్నింటినీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ అయితే వెలిగించేసేసి ప్యాన్ పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా హీట్ అయిపోయింది. ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందుకు ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశానో నాకైతే కామెంట్ చేయండి. ముందు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా, ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. దీని అయితే ముందు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇంకా టమోటాలు అవి అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఇలా వేసుకుంటే మన వెజిటేబుల్స్ అన్నీ కూడా త్వరగా కుక్ అవుతాయి. వంకాయ కూడా కండ్రెక్కకుండా ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఉడికిపోయేలోపు కొంచెం పప్పు కూడా చేద్దామని ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కున్నాను. వంకాయలు టమోటా ముక్కలు కూడా చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. ఇంక ఇవి దీంట్లో అయితే నేనైతే కొంచెం కొత్తిమీర కూడా ఉంది. ఇదైతే ఫ్రెష్గా తీసుకొని వచ్చాము. చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంక దీన్ని కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టామంటే కొత్తిమీర కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇంకా అంతలోకి పిల్లలకి కొన్ని పాలైతే కలిపిద్దాము అని పాలైతే పెట్టేసి కొంచెం బూస్ట్ కూడా కలిపాను. ఇవంతా బాగా కుక్ అయిపోయాయి కదా, ఇంకా దీన్ని కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు, సాల్ట్, కొంచెం చింతపండు అయితే వేసి మిక్సీ పట్టేసాను. పప్పులో అయితే కొంచెం మెంతికూర శుభ్రంగా కడిగి వేసుకున్నాను. దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు కూడా బాగా కడిగాను. టమోటాల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీకైతే ఎంత రేటు ఉంది అనేది నాకైతే చెప్పండి.
ఇంకా కూరగాయలన్నింటినీ కట్ చేసుకొని ఇంకా మనం కుక్కర్లో అయితే వేసేసుకుందాము. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, కొంచెం చింతపండు, కొన్ని చిన్నులపాయలు, కొంచెం ఆయిల్ వేసుకోండి. మనకి పప్పులో నీళ్ళు ఎక్కువ అయింది బయటికి రాకూడదు అన్నప్పుడు ఈ చిన్న గ్లాస్ని మనం కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టాము అంటే మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుంది. అంతేకాదు ఇంకా వాటర్ అది ఏమన్నా ఎక్కువైనా కానీ బయటికి రావు. ఈ టిప్ మీకు నచ్చింది అంటే కనుక నాకైతే లైక్ చేయండి. ఇంకా కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇంకా సండే అయితే బెండకాయ చేయం కదా, ఇంకా అందుకని చెప్పి ఈరోజే కొంచెం ఫ్రై చేసేద్దాము అని ఇవి కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. ఈ కటర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో బెండకాయలు కానీ, దొండకాయలు, చిక్కుడుకాయలు చాలా బాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి పని త్వరగా అయిపోవాలి అంటే ఇలాంటిది ఖచ్చితంగా ఒకటి ఉండాలి. నేను ఈ బెండకాయలు కట్ చేసేలోపు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. అప్పుడే పప్పు కూడా ఉడికిపోయింది. బెండకాయ కూడా ఫ్రై చేద్దామా అని ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ బాగా హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేసాను, ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర కూడా వేసాను. ఇవి ఫ్రై అవ్వగానే ఒక్క ఎండుమిర్చినే ఉంది, అవే వేసాను. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మన బెండకాయ కూర కూడా బాగా ఫ్రై అయిపోయింది. బెండకాయ కూర చేయడమేమో కానీ మా ఇంట్లో ఉన్న కరెంట్ కూడా పోయింది. వర్షం రావడం వల్ల కరెంట్ అయితే బాగా ఎక్కువగా తీస్తున్నారు. కరెంటు వచ్చేది లేట్ అవుతుందేమో అని పప్పుకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయ పచ్చడికి రెండింటికి కూడా తాలింపు ఒక్కసారి అయితే పెడుతున్నాను. వెల్లుల్లి అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే పప్పులోకి, చట్నీలోకి రెండింటిలోకి కావాలి అని. ఇంకా పోపు అయితే వేసేసాను. పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కరెంటు కూడా వచ్చేసేసింది. ఇంకా కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి చూద్దాము. దాంట్లో ఉన్న గ్లాస్ తీసేయండి. మనకి ఒక్క డ్రాప్ వాటర్ కూడా కింద పడదు. కుక్కర్లో ఉన్న పప్పు కూడా బాగా ఉడుకుతుంది. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని దీన్ని బాగా అయితే మెదుపుకుందాము. మనం పప్పు అయితే బాగా మెదిపేసేసుకున్నాము. ఇందులోనే మనం ముందుగా తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అయితే వేసుకుందాము. ఒక 2 నిమిషాలు గ్యాస్ మీద పెట్టుకొని తిప్పాము అంటే మన ఎమ్మి పప్పు అయితే రెడీ అయిపోతుంది. కొంచెం తాలింపు అయితే ఉంచుకున్నాను. దాన్ని అయితే మనం ముందుగా చేసుకున్న వంకాయ పచ్చళ్ళు అయితే వేసుకున్నాను. ఈరోజు దోశల్లోకి, రైస్లోకి రెండింటిలో కూడా సరిపోతుంది. మన బెండకాయ కూర కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకుందాము. దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే చాలు, మన బెండకాయ కూర కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. దీన్నైతే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. 1 lakh రూపీస్ దాకా అమౌంట్ సేవింగ్ చేసుకోవడానికి. ఇదైతే హౌస్ వైఫ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన దగ్గర డైలీ 100 రూపీస్ ఉన్నా సరే మనం దీంట్లో వేసుకొని దాని అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళంటే ఏం చేయలేరు, ఏం సాధించలేరు అంటారు. ఇలా మనం ఇంట్లో వర్క్ చేస్తూనే మన దగ్గర ఉన్న ప్రతి రూపాయిని మనం ఇలా సేవ్ చేసుకుంటే మన దగ్గర ఏ రోజైనా ఏది అమౌంటే లేదు అన్నప్పుడు ఈ అమౌంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.